టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. అప్పుడే నేను ఒకటి ఏమన్నానంటే కథ ఫీల్ అవ్వాలి కానీ చెప్పకూడదు. పర్ఫెక్ట్. చాలా సార్లు మీరు ఇంగ్లీష్ సినిమాలో ఉన్నాయి ఏం అర్థం కాదు, బట్ యూ నో మోర్ ఆర్ లెస్ వాట్ ఇట్ ఈస్ అని. మీకు డీటెయిల్ స్టోరీస్ ఎవరు చెప్పరు ఇంగ్లీష్ సినిమాలో. ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా దేర్ వేరియస్ ఎపిసోడ్స్. కరెక్ట్. మీరు ఎవరెవరిని ఎలా ఇంప్రూవ్ అంటే కరెక్ట్ పోయారు. యా. సో మీరు ఎక్కువ కథ మీద దృష్టి పెడితే మీకు ఆ టైమ్లీ స్క్రీన్ ప్లే తట్టదు. ఇలా చేద్దాం అలా చేద్దాం, కరెక్టేనా? సో దట్స్ యువర్ బేసిక్లీ యువర్ కనెక్షన్. అంతే. సో ఇప్పుడు సేమ్ టైంలో ఇది ఒక పక్కన, ఇప్పుడు ఇంకో పక్కన ఏంటి, నేను వీడియో లైబ్రరీ వాజ్ హైలీ సక్సెస్ఫుల్. నేను దాన్ని వదిలేసి ఈ సినిమా, ఇప్పుడు సినిమా వస్తుందా, అసలు సినిమా చేస్తారా, అది ఆడుతుందా లేదా ఎవరికి తెలియదు కదా అయ్యో. సో మంచి బిజినెస్ వదిలేసి వాళ్ళ మీద వదిలేసి బాగా డబ్బులు వచ్చి వదిలేసాను కాబట్టి రావటం మానేసి అంటే వేరే వాళ్ళకి ఇచ్చాను అది. సో దానికి మై వైఫ్ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ దట్. అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మేము ఇద్దరం ఇంత మంచి బిజినెస్ని వదిలేసి నువ్వు ఆ సినిమా వాళ్ళు వెనకాల తిరుగుతావు ఎందుకు యూనో. ఇప్పుడు సినిమా వెనకాల తిరిగితే అది కొడితే జాక్పాట్ అవుతుంది, లేదా ఇక్కడే కూర్చుంటే మనకి మినిమం సర్వైవల్ కోసం డీసెంట్ ఇది చేస్తాను. అప్పుడు నేను ఇప్పుడు లైఫ్లో మనం తీసుకునే డెసిషన్ ఎప్పుడు కూడా బతికుంటే చాలు అని తీసుకోకూడదు, బతికి ఏం చేయాలి అనే దాంట్లో తీసుకోవాలి. ఎక్సలెంట్ సార్ అని చెప్పాను. వీఆర్ నాట్ హియర్ జస్ట్ టు లివ్, వీఆర్ హియర్ టు అచీవ్ సంథింగ్. అది ఆ అచీవ్మెంట్ అనేది ఎవరెవరి ఉద్దేశంలో అది ఎంత పెద్దది చిన్నది అనేది అది ఉండొచ్చు, ప్రయత్నం అయితే ఉండాలి. బట్ అఫ్ కోర్స్ అది ఈజీ చెప్పడం. ఒకవేళ సినిమా ఫెయిల్ అయి ఉంటే ఏంటి పరిస్థితి, ఒకవేళ చెప్తున్నా అప్పుడు ఏంటి పాయింట్ అదే. ఇప్పుడు నేను చచ్చిపోతానన్న భయం నాకు లేదంటాడు నాగార్జున, కానీ ఉన్నప్పుడు ఇది చెయ్యాలి అంటే అప్పుడు ఏంటి, యూ లివ్ లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్, నాట్ ఆన్ సొసైటీస్ టర్మ్స్. సో ఆ ఎలిమెంట్స్ నాలో ఉన్నాయి. అది నేను ఫిల్మ్ మేకింగ్లో ఇంట్లో వైఫ్తో కానీ బయట ఎవరో కానీ ఇందాక చెప్పిన ఈ ఇష్యూస్ ఆస్పెక్ట్లో. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటి అక్కడ, ఇప్పుడు కింద ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్ మిగతా స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ది కుడెంట్ టేక్ ఇట్. అసలు ఏంటి వీడికి ఎందుకు బ్రేక్ ఇచ్చారు అసలు అని. ఆడు కాలు మీద కాలు వేసి కూర్చుంటాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఇంగ్లీష్ సినిమాల గురించి చెప్తాడు అనేది. ఇంకోటి ఏంటి, నేను అన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నాను సినిమాలో, ఎవరు అనుకున్నట్టు తీయట్లేదు. అది దే గాట్ వెరీ ఇన్సెక్యూర్. అంటే అప్పుడేంటి వీళ్ళు వెళ్ళి చెప్తారా, ఇప్పుడు కెమెరామ్యాన్ వెళ్ళి రైట్ లుక్ లెఫ్ట్ లుక్ కూడా తెలియదు రాముకి, లేకపోతే ఇది లేకపోతే అది వాట్ ఎవర్. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఎందుకు ఫైన్ అంటే బికాస్ సినిమా టోటాలిటీలో ఎలా వస్తుంది, మన షార్ట్లతో తీసినప్పుడు టుగెదర్ ఎట్లా వస్తుందని ఎవరికి తెలియదు. దానికి తోడేంటి కథ లేదు సినిమా. కథ అంటే ఎట్లేదు బ్రహ్మాండమైన కథ, ఫైన్గా అదే వస్తుందిలే అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు నేను వెంకటాలు చెప్పినప్పుడు కూడా నేను సీన్లు చెప్పేవాడిని, షార్ట్లు సౌండ్ ఎఫెక్ట్లు వాటితో. అందుకని కథ ఉందనుకునేవారు. మీరు ఫ్లాట్గా నేను చెప్పినట్టు చెప్పకుండా ఇంకొకరు ఎవరైనా శివ కథ చెప్తే ఇంపాసిబుల్ దాంట్లో కథ చెప్పడం. అర్థం అవుతుంది, సింపుల్ అనిపిస్తుంది. అంతేనా కాదు, దీనికి సినిమా తీయటం ఎందుకు అనిపిస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు చాలామంది మీకు తెలుసా, ఇప్పుడు నేను ఎప్పుడు కాన్షియస్గా ఆలోచించలేదు సినిమా హిట్ అవుతుందా లేదా అని. బట్ ఐ వాజ్ వెరీ కన్విన్స్డ్. నేను ఇప్పుడు అర్జున్నో అర్ధసత్యానో గాడ్ ఫాదరో ఈ సినిమాలు చూసినప్పుడు నేను ఫీల్ అయిన ఇంపాక్ట్ నాకు ఏ తెలుగు సినిమాలో ఇంతవరకు రాలేదు. అందుకని నాకు ఏ ఫిల్మ్స్ ఇంపాక్ట్ చేసినాయో అదే తీయాలని డిసైడ్ చేసుకున్నాను. So obviously this is also probably an answered question earlier. Can you imagine anybody else నాగార్జున గారు కాకుండా ఆ క్యారెక్టర్లో? నో, డెఫినెట్గా. అంటే అప్పట్లో అంత క్లారిటీ ఉండేది నాగార్జున గారే. బికాస్ అంటే ఇప్పుడు నేను శివ స్టోరీతో రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చింది రాత్రి సినిమా, అవును, హారర్ సినిమా తీద్దామని వచ్చాను. అప్పుడు వెంకట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వెంకట్ అడిగాను నేను, ఇప్పుడు నాగార్జునకి ఏమన్నా రాయొచ్చా కదా, నాగార్జున స్టూడియోలో నాగార్జున హీరో, వి మేక్ ఫిల్మ్స్ విత్ హిమ్, అలాంటి అది చేయొచ్చు కదా అంటే చెప్పినప్పుడు నేను రాశాను. బట్ అప్పుడు అఫ్ కోర్స్ నాగార్జున కోసం అన్నప్పుడు నాగార్జున మైండ్లో పెట్టుకుని చేసినది తీశారు కాబట్టి శివ ఆల్రెడీ ఉండి నాగార్జున ఇంకొకళ్ళ అసలు ఆ పరిస్థితి ఆప్షన్ లేదు. అలాగే అప్పట్లో రామగారు మీ హీరోయిన్స్ ఆ ఎరాలో ఒక టైం వరకు మనకు అర్థమయ్యే అమ్మాయిలు కొంచెం కోట్ నార్మల్ అమ్మాయిలు, మంచి బట్టలు వేసుకుంటారు, గర్ల్ నెక్స్ట్ డోర్ ఇలా ఉండేవారు క్యారెక్టర్స్.
వెన్ డిడ్ ద షిఫ్ట్ హ్యాపెన్ టు మేక్ దెమ్ లుక్ లైక్ కంప్లీట్లీ లైక్ ఇంకా చాలా సెడక్టివ్గా మార్చాలి అమ్మాయిలు అన్నది? బాంబే వెళ్ళాక మీకు ఎప్పుడైనా తెలిసిందా? ఇస్ ఇట్ బాంబే అని కాదు, అది ఫస్ట్ టైం నేను చేసింది రంగీలలో. యా, అండ్ రంగీలా వాజ్ ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ మ్యూజికల్స్ లైక్ సింగింగ్ ఇన్ ద రెయిన్, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఇలాంటి. ఓకే. యా, సో దాంట్లో అది ఆ ఆస్పెక్ట్ బట్టి వచ్చింది అది. యా, ఓకే. అండ్ ఇందులో కూడా ఆబ్వియస్లీ అమల గారి కాస్టింగ్ ఆల్సో మీరు కావాలని అమల గారు సెట్ అవుతారు అని అనుకున్నారు. మీరు అన్ని 24 క్రాఫ్ట్స్లో మీరు చాలా పర్టికులర్, అది మీతో దగ్గరగా వర్క్ చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పట్లో ఇళయరాజా గారు అంటే ఒక సెన్సేషన్. సో హౌ డిడ్ దిస్ హోల్ కంపోజింగ్ హ్యాపెన్? బికాస్ మీరు కూడా యువర్ మ్యూజిక్. ఒకటి ఇళయరాజా అంటే నాకు మ్యూజిక్, ఐ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విపరీతంగా వినేవాడిని, సాంగ్స్ కూడా ఆఫ్ కోర్స్. యా, నేను అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కి రెగ్యులర్ చక్రవర్తి గారికి స్టోరీ అర్థం కూడా అవ్వదు, సినిమా అర్థం కూడా అవ్వదు, మ్యూజిక్ ఎలా చేయాలో కూడా తెలియదు ఆయనకి. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నేను పట్టుబట్టి ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళాను. సో రాజా గారి ఆల్రెడీ నేను టిక్ టిక్ టిక్, ఎర్ర గులాబీలు ఈ సినిమాలన్నీ చూసి ఐ నో హిస్ స్టైల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ యూనిక్. ఆయన ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో మ్యూజిక్లో, ఇంక్లూడింగ్ సాంగ్స్. యా, సో అండ్ ఈచ్ ఆఫ్ దీస్ సాంగ్స్ వాజ్ ఆబ్వియస్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్, ఆర్ ఆయన ఇచ్చేసి అప్పట్లో ఏం వినేవాళ్ళు అంటే ఆయన హి వుడ్ జస్ట్ కంపోజ్ అండ్ గివ్ యూ, అంతే. ఇంకా సెకండ్ ఆప్షన్లో అవి ఉండవు, మనం అడగరు కూడా ఎవరు అడగరు. ఆయనకు ఉన్న సక్సెస్ రికార్డ్కి ఇప్పుడు నాకు శివాకి 5 సాంగ్స్ హీ గేమ్ మీ ఇన్ 30 minutes. అంటే నేను ఇడ్లీ పూర్లు వేస్తున్నట్టే. ఇప్పుడు సరే కాలేజ్ సాంగ్ సిచ్యువేషన్స్ అలా కాలేజ్ సాంగ్ సరే కొంచెం అంత ఫన్ చంగ్ 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 అంతే అంతే. ఓకే, సెకండ్ సిచ్యువేషన్ అదే, థర్డ్ సిచ్యువేషన్, 5 సిచ్యువేషన్స్ యూ డిడ్ ఇన్ 30 minutes. అలా ఇచ్చేసారు. వావ్, ఎంతమంది మెయిస్ట్రోస్ కలిస్తే ఇవాళ శివ సచ్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ అనిపిస్తుంది. సో వై డిడ్ శివ ఇన్ 2006 నాట్ క్లిక్ అకార్డింగ్ టు యూ? బికాజ్ నాకు అది అర్థం, అది శివ ఏం చేశాను అన్నది ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, ఇప్పుడు 2-3 వారాల క్రితం, ఒక 2-3 నెలల క్రితం అనుకోండి. యా, శివ అన్నప్పుడు శివ 2006 నేను అదే చెప్తాను. ఇప్పుడు శివ ఎలా తీశాను, బ్రేక్ ఎలా వచ్చింది వేరే కదా. శివ అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమాలో సీన్స్, డైలాగు, రియల్ లైఫ్ థింగ్స్, వాటి సమ్మేళనం ఏదో చెప్పాను కదా, పీసులుగా తీసుకుని పెట్టినారు సినిమా. దాన్ని కలపటానికి ఏదో ఒక స్టోరీ కావాలి కాబట్టి ఒక దారం ఏదో పెట్టింది మధ్యలో, అంతే. యా, దట్ ఈస్ వాట్ ఈస్ డన్. దాని తర్వాత దాని ఎందుకు అంత ఇంపాక్ట్ వచ్చింది అని నేను ఆలోచించలేదు, నాగార్జున ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదు. అందుకని వి నన్ ఆఫ్ us could recreate that again. అదే, సో జస్ట్ యా, ఇట్ వాస్ మ్యాజిక్ దట్ హ్యాపెండ్. ఇప్పుడు నాకు నాగార్జున మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అదే రిలీజ్కి చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు నేను వేరే మైండ్లో చూశాను. నౌ ఐ అండర్స్టూడ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మేడ్ అని. యా, అది ప్యూర్ ఇన్స్టింక్ట్ అయితే, అదే ఇన్స్టింక్ట్, అంతే ప్యూర్ ఇన్స్టింక్ట్. వర్మ గారు, మీరు వీడియో లైబ్రరీ ఎందుకు మూసేశారు, మూయొద్దు, సినిమా వాళ్ళ చుట్టూ తిరగద్దన్న రత్న గారు శివ సక్సెస్ అయ్యాక ఏమన్నారు? ఐ స్టిల్ రిమెంబర్ వైజాగ్లో అండ్ అంటే విత్ వెరీ గుడ్ రీజన్. సో ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఇంజనీరింగ్ ఎగ్జామ్ కృష్ణాపురాలో నా శాలరీ 800 rupees అండ్ షీ వాజ్ ఎ టాప్ స్టూడెంట్. సో ఆబ్వియస్లీ షీ రియలైజ్ షీ మ్యారీడ్ ఎ గుడ్ ఫర్ నథింగ్ బమ్. దట్స్ వాట్ షీ రియలైజ్, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. సో దీనికి కాకుండా మళ్ళీ సినిమా పెచ్చ అదొకటి మళ్ళీ. దానికి తోడు నైజీరియాలో నాకు వాళ్ళ ఫాదర్ ఉద్యోగం ఇప్పించి 800 నుంచి 4000 rupees శాలరీ ఇస్తా ఆఫర్. దాన్ని మళ్ళీ వదిలేసి వీడియో లైబ్రరీ పెడతానని చెప్పి వీడియో లైబ్రరీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సినిమా వాళ్ళు వెనకాల తిరుగుతా. ఆబ్వియస్లీ ఐ థింక్ ఐ డిజర్వ్ టు బీ. సో అంత నెగిటివ్ ఇంప్రెషన్ వేరే వాళ్ళు, వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్, తను చేసినట్టు వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా. అవునవును. And she was completely right in that. In her place she was right. 100%, yeah. Yeah. ఉంటుంది ఒక సో సడన్లీ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయి రామ్ గోపాల్ లాంటి డైరెక్టర్ లీడ్ అని వచ్చేసరికి ఆబ్వియస్లీ షీ వాజ్. వాట్ వాజ్ యువర్ లైకింగ్ టు చక్రి? జేడి చక్రవర్తి అనే ఒక యాక్టర్ అప్పటి నుంచి మీకు క్లోజ్ అయిపోయి మీరు వరుస పెట్టి ఆయనతో చాలా వర్క్ చేశారు. వాట్ ఇస్ స్పెషల్ అబౌట్ హిమ్, సార్? I always liked him and was very good in Shiva, and I thought he had the body language can be up to humor roles ki, intense roles ki, villain he was very versatile actor, which is also the reason I took him in Satya. So it's been a long journey అయితే అక్కడి నుంచి ఇప్పటిదాకా రామ్ గోపాల్ వర్మ గారు.
స్టార్టింగ్ ఫ్రమ్ మీ 800 రూపాయల ఉద్యోగం నుంచి ఇవాళ మీరు మోస్ట్ అక్లెయిమ్డ్ డైరెక్టర్గా రీసెంట్గా ఆఫ్ కోర్స్ మీరు ఎన్ని రకాల మీరు యూ లివ్డ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్ కెన్ యూ సే దట్ యా డెఫినెట్లీ యా ఆఫ్ కోర్స్